హాయ్ అందరికీ, నేను మీ సూర్య. ఈరోజు నేను చికెన్ పకోడీ ఎలా చేయాలో చేసి చూపించేస్తున్నాను. ముందుగా 1/2 కేజీ చికెన్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత దాంట్లో రుచికి సరిపడా సాల్టు, 2 స్పూన్లు కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూను చికెన్ మసాలా పౌడర్, కొద్దిగా నిమ్మరసం ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే మనం వాటర్ వేయొద్దండి, గట్టిగా కలుపుకొని ఇలానా మూత పెట్టుకొని ఒక 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ముగుడు పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకుని ముక్కలన్నిటిని ఈ విధంగా వేసుకుని ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకుని ఇలా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మన చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ట్రై చేయండి అందరూ.